కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటల నడుమ మంత్రివర్గ విస్తరణ పంచాయతీ ఎంతకు తెగుతలేదు. సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్లు ఢిల్లీకి రమ్మన్నారు. ఇక పార్టీలో వర్గపోరు, కుటుంబ పోరు ఉండనే ఉన్నాయి. అటు మంత్రులతో సహా పార్టీ సీనియర్లు అందరూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నారని సమాచారం. ఇటు పార్టీ ఫిరాయింపులపై కూడా కాంగ్రెస్ సీనియర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ కొలిక్కి రావట్లేదు. పిసిసి అధ్యక్ష పదవి సరే ఈ రెండు అంశాల పుణ్యమాని సీనియర్ల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. కేబినెట్ విస్తరణ, పిసిసి అధ్యక్షుడి నియామకమేమో కానీ ముఖ్యమంత్రి రేవంత్ కు సీనియర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీనియర్లకు పార్టీలో విలవలేదనే రుసరుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లాంటి వాళ్లు రేవంత్ పేరెత్తితేనే ఒంటి కాలు మీద లేస్తున్న విషయం తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని కాంగ్రెస్ లో చేర్చుకున్న తర్వాత రేవంత్ ను వ్యతిరేకించే జాబితాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చేరారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం సీఎంతో విభేదిస్తున్నారు. ఫిరాయింపులపై తన అభిప్రాయాన్ని ఆయనే స్వయంగా కొండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. ఆ చర్యలకు తాను వ్యతిరేకమని బహిరంగంగానే ప్రకటించారు. ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో పట్టున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను చాలా వ్యతిరేకం. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ ప్రెసిడెంట్ కసరత్తేమో గాని సీఎం రేవంత్ పరిస్థితి రా ఢిల్లీ పో ఢిల్లీ చందంలా తయారైంది. ఉత్తమ్ కుమార్ లాంటి సీనియర్ మంత్రులు ఢిల్లీలోనే మకాం వేసి హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు. మిత్రభేదం, కుటుంబ రాజకీయాలు మంత్రివర్గ విస్తరణపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై తమ విచక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ఉత్తమ్ ప్రధాన డిమాండ్. అటు కోమటిరెడ్డి ఫ్యామిలీకి కేబినెట్ లో రెండో బెర్త్ ఇస్తే తన కుటుంబం నుంచి కూడా మరొకరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ కొర్రీ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా పార్లమెంటు ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం కత్తి మీద సాములా తయారైంది. ఓవైపు పార్టీ సీనియర్లు, మంత్రులు ఆ పదవి కోసం పోటీలో ఉంటే, మరోవైపు సీఎం తన అనునాయునికే ఆ పదవి దక్కేలా హైకమాండ్ దగ్గర పావులు కదుపుతున్నారని టాక్. ఏది ఏమైనా సామాజిక సమీకరణాలు, కేబినెట్ లో విస్తరణ, పిసిసి ప్రెసిడెంట్ నియామకాల్లో కీలకం కానున్నాయి. టీపీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెనకబడిన వర్గాల నాయకుడే అధిష్ఠిస్తాడని రేవంత్ రెడ్డి సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు వెనికిడి. కానీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ను ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకుంటే పరిస్థితి సంక్లిష్టమయ్యే అవకాశాలుంటాయి. ఇప్పటికే భట్టి, దామోదరులిద్దరూ మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కేబినెట్ లో ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారన్న విషయం తెలిసిందే. అదే మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ ను కేబినెట్ లోకి తీసుకుంటే మాదిక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఇప్పటికే పార్టీలో నెగిటివ్ టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అప్పగించే అవకాశాలు కొట్టి పడేయలేమంటున్నారు కొందరు పార్టీ సీనియర్లు. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్నారు. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న విషయంపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అటు అధిష్టానం కూడా ఈ పీఠముడిని విప్పడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే పార్టీలో అసమ్మతులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారిస్తోంది. ఈసారి మరో నలుగురికి అవకాశం ఇచ్చి ఓ 2 బర్తులు ఖాళీగా ఉంచితే కొంత ఉద్రిక్తత సడలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దిశలో ఆలోచిస్తోంది. అవాంతరాలు, చిక్కుముళ్లన్నీ వీడితే వచ్చే 2-3 రోజుల్లో మంత్రివర్గంలో కొత్త ముఖాలు కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది సీఎంఓ వర్గాలంటున్నాయి.